వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలంటారండి? శ్రావణ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు చేస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతాల అలా చేస్తే వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా? అక్కర్లేని అట్టహాసాలు వైభవంగా ఇప్పుడు పండగ చేసుకోవడం అనేటువంటిది మంచిదేనన్న. మీకుండేటువంటి ఆర్థిక స్తోమతను బట్టి చేస్తున్నారు. అమ్మవారు ఎప్పుడు కూడాను నాకు అంత పూజలు కావాలి, ఇంత పూజలు కావాలి, ఇంత అంగరంగ వైభవంగా చేయాలని అమ్మవారు ఎక్కడా కోరుకోలేదు. అవునండి. ప్రశాంతమైనటువంటి నిశ్చల భక్తితో మనస్సుతో చెయ్యమనే అమ్మవారు చెప్తోంది. ఇప్పుడు చేస్తున్నటువంటి వ్రతాలు అలా ఎవరైనా చేస్తున్నారా? అలా లేదు, అంతా హడావిడే. అవును. మనం ఎంత ఖర్చు పెట్టాం, ఎంతమంది భోజనం పెట్టాం, ఇది తప్పితే అమ్మవారికి భక్తితో చేస్తున్నామా లేదా అనేటువంటి ఆలోచన ఎవ్వరి మనస్సులో లేదు నాన్న. ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేయాలి అంటే అందరికి విధానం తెలిసినటువంటిదే. అందరూ చక్కగా అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు, అమ్మవారి విగ్రహాలు పెడుతున్నారు. విగ్రహ రూపంలో ఎక్కడా లేదు నాన్న. కుంభం అంటాం, అంటే కలశం. కుంభం అంటే ఏంటి? పరిపూర్ణత్వం కలిగినటువంటిది అని అర్థం. ఈ కుంభంలో ఏ దేవతను ఆవాహన చేసినా, మన భావన మాత్రాన ఏ దేవతను ఆవాహన చేసినా ఆ దేవత తప్పనిసరిగా సుప్రతిష్ఠితమై ఉంటుంది. అలాంటి కలశాలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత తగ్గిపోయింది. లేనిపోని అలంకారాలకి ప్రాధాన్యత పెరిగింది. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం, అలంకారం చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు చేస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతాలు వరలక్ష్మి వ్రతం కాదు అని చెప్తాను నేను. ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతం అంటే ఎలా ఉంటుంది అనేది వరలక్ష్మి వ్రత కథలోనే ఉంది నాన్న. కాశీ పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక ముత్తైదు ఉంటుంది. ఆ ముత్తైదుకి అమ్మవారు కలలో కనపడుతుంది. అమ్మ, నేను వరలక్ష్మి అమ్మవారిని, పౌర్ణమి ముందు, శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు నన్ను పూజ చేయి, నీకు వరాలన్నీ ఇస్తాను అని చెప్పి అమ్మవారు ఆమెకి వరాన్ని ఇస్తుంది. ఈ కళలోనే అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తుంది, ధ్యానాలు చేస్తుంది, ధ్యాన శ్లోకాలు చదువుతుంది, చక్కగా పూజ చేసుకుంటుంది. తెల్లవారిన తర్వాత అందరికి, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పింది. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఆవిడ కల్లో కనపడితే ఆవిడ ఒక్కతే చేసుకుంటే కోటీశ్వరాలు అయిపోతుంది కదా. కానీ ఏం చేసింది ఆవిడ? అందరూ బాగుండాలి అనేటువంటి మంచి సంకల్పం ఆవిడ మనస్సులో ఒకటి ఉంది. అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవటం, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున చేసుకుంటారు. చేసుకోగానే వాళ్ళకి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మవారికి ప్రదక్షిణం చేస్తూ ఉంటే మొదటి ప్రదక్షిణానికి కాళ్ళకి గజ్జెలు వస్తాయి, వెండి గజ్జెలు. రెండవ ప్రదక్షిణానికి చేతుల నిండా దగదగా మెరిసిపోయేటువంటి గాజులు, బంగారు గాజులు వచ్చేస్తాయి. మూడో ప్రదక్షిణం చేయగానే వాళ్ళకి ఒంటి నిండా బంగారం వచ్చేస్తుంది. వీళ్ళ ఒంటి నిండా బంగారం వస్తుంది, ఇల్లు కూడా సువర్ణమయం అవుతుంది.